triplex villas at Kollur, APR Projects. సో నాని, ఓ నాని సో బాబాయ్. ప్రీ రిలీజ్ ఈవెంట్ కి నాని గారు వచ్చేసారా లేకపోతే అడిగారా? లేదండి, నేనే అడిగాను నానిని సినిమా చూడమని చెప్పాను. చూడమని చెప్పి నానికి బాగా నచ్చింది సినిమా. సో ఈ మాట ఏదో కొంచెం ప్రీ రిలీజ్ వచ్చి చెప్పచ్చు కదా బాబాయ్ అని చెప్పి ఇబ్బంది పెట్టాను. నాకు తెలిసి ఇంకా ఐ వోంట్ పుట్ హిమ్ ఇన్ దట్ స్పాట్ బికాజ్ ఇలాంటి సినిమాకి ఒక పుష్ కావాలి రోషన్. ఇది కమర్షియల్ ఫిల్మ్ విత్ లాట్ ఆఫ్ సాంగ్స్ అండ్ ఫైట్స్ అనుకుంటే వెళ్ళిపోద్ది జనాల్లోకి, సాంగ్స్ హిట్ అవుతాయి, వెళ్ళిపోద్ది. బట్ ఇలాంటి కాన్సెప్ట్ ఫిల్మ్స్ కి దేర్ నీడ్స్ టు బి వన్ పుష్. అండ్ ఐ థింక్ నాని సినిమా చూసి బాగుంది అని చెప్పారు కాబట్టి అదే కొంచెం అందరికి చెప్తే బాగుంటుంది అని చెప్పి ఐ రిక్వెస్టెడ్ మనీ కేమ్ దే. ఆది గారు, మేము శబ్దం తర్వాత ఎక్స్పెక్ట్ చేయొచ్చా మళ్ళీ ధనుష్ లాంటి క్యారెక్టర్ అండ్ కుమార్ లాంటి క్యారెక్టర్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చా? తెలుగు ఇండస్ట్రీ వెయిట్ చేస్తుందండి. ఆ సినిమాల తర్వాత ఎంత మంది అనుకుని ఉంటారు, అరే విలన్ అంటే ఇలా ఉండాలి కదా, మన సినిమాలో పడితే సరిగ్గా ఉంటాడు కదా అది అని. ఒక మహేష్ బాబుతో ఎక్స్పెక్ట్ చేసాం, ఒక ప్రభాస్ తో ఎక్స్పెక్ట్ చేసాం, ఒక్కసారిగా మళ్ళీ 3 years. 100% అండి. ఇక్కడ ఏంటంటే ప్యారల్ గా నా సినిమాలు కూడా నేను చేసుకుంటున్నాను, అంటే హీరోగా, ప్రొటాగనిస్ట్ గా ఇవి బ్యాలెన్స్ చేస్తూనే ఉన్నాను. బట్ ఇదైతే వదలను. విలన్ అనేది నాకు యాజ్ అన్ యాక్టర్ బౌండరీలో ఉండవండి. విలన్ కి ఏమైనా చేయొచ్చు. సో అప్పుడు చేస్తున్నప్పుడు ఒక చిన్న ఫన్ ఉంటుంది. ఐ థింక్ ఐ వుడ్ వాంట్ టు రీటైన్ దట్ టిల్ ద ఎండ్. ప్యారల్ గా చెడ్డోడ్లాగా చేసి దడిపించి, ఇటుపక్క మంచోడ్లాగా చేసి మెప్పించి, ఈ బ్యాలెన్స్ కూడా చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది. సరైనోడి తర్వాత కుమార్ బాబు చేసి కుమార్ బాబుకి ఒక విషయం అయిందని చెప్పి ఏడవటం అనేది ఐ థింక్ ఐఎమ్ లవింగ్ దిస్ యాజ్ అన్ యాక్టర్. ఒకే షేడ్ చేసుకుంటూ వెళ్ళినా కూడా కొంచెం మొనోటనస్ గా ఉంటుందేమో. సో ఈ మిక్స్ అవుతే నేను 100% చేస్తూనే ఉంటాను. చిన్న గ్యాప్ మీరే తీసుకున్నారు. గ్యాప్ కాదు, నా సినిమాలు చేసుకుంటున్నాం కదా. సో మధ్యలో శబ్దం చేశాను, క్లాప్ చేశాను, పార్ట్నరు, మయసభ, మధ్యలో టక్కని ఒక మంచి ఆఫర్ వచ్చింది అంటే ఐ వుడ్ లవ్ టు డూ ఇట్. బట్ ఐ విల్ బి చూజీ అండ్ పికీ. మంచి ఫిల్మ్ మేకర్స్ రావాలి, మంచి ఫిల్మ్ మేకర్స్ ముందుకు రావాలి, నన్ను కాస్ట్ చేయాలని చెప్పి వాళ్ళు అట్లా వచ్చేలా ఉంటే ఐ వుడ్ లవ్ టు గో అహెడ్. అండ్ నా సినిమాల్లో కూడా ఇంకా కొంచెం స్కేల్ గా పెద్ద సినిమాలు చేద్దాం. పెద్దదంటే ఐఎమ్ టాకింగ్ అబౌట్ యాజ్ అ వరల్డ్, బిగ్గర్ వరల్డ్, కొంచెం స్కేల్ గా కొంచెం పెద్దది చేద్దాం అని చెప్పి. ఇది కూడా తెలుగు, తమిళ్, హిందీ. ఎస్. ఇది కూడా స్కేల్ గా పెద్దది, బడ్జెట్ గా వి స్పెంట్ క్వైట్ అ లాట్ ఆన్ దిస్ ఫిల్మ్. అండ్ అదేలాగా నెక్స్ట్ వచ్చే సినిమాలు కూడా వి మేకింగ్ ఇట్ బిగ్గర్ ఫర్ ఇట్ టు రీచ్ మోర్ వైడర్.